హాయ్ అండి, నేను చెప్పబోతున్న డ్రామా పేరు కాఫీ ప్రిన్స్ ఎపిసోడ్ 4. ఇక స్టోరీలోనికి వెళ్తే యోజు అంటుంది హీరోతో, నాకు నువ్వు మనిషిలా కనిపిస్తున్నావు. ఇదివరకు నీకేమీ పట్టనట్టు చాలా కూల్గా ఉండేవాడివి, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నావు. హీరో ఏమో, నేను నిన్ను ఈరోజు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయలేను, నేను కొంచెం షాప్కి వెళ్ళి చూడాలి అని అంటాడు. దానికి యోజు, సరే మనం కొంచెం సేపు నడుద్దామా, మనకి ఎప్పుడైనా మూడ్ బాగాలేదనుకో మనం మన హ్యాండ్స్ ఇలా స్వింగ్ చేస్తూ పెద్ద పెద్ద స్టెప్స్ వేస్తూ నడాలి అని చెప్పి అంటుంది. దాంతో హీరో కూడా అలా చేయడంతో వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. ఇక్కడ హీరోయిన్ ఏమో, అయినా తను అలా తిట్టాల్సిన పనేముంది, అది ఆ యోజు ముందు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి హువాంగ్ రావడంతో, నేను నీకు 2 kilos అని కరెక్ట్గానే చెప్పాను కదా, నీకు బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు, నీకు 2 kilos అని చెప్పానా 20 kilos అని చెప్పానా అని అడుగుతుంది. దానికి హువాంగ్, నాకు నిజంగా గుర్తులేదు, నువ్వు నెంబర్ చాలా ఫాస్ట్గా చెప్పడం వల్ల నేను గుర్తుపెట్టుకోలేకపోయాను అని అంటాడు. దాంతో హీరోయిన్, నిన్ను ఇప్పుడు అడిగి యూజ్ ఏముంది, అసలు నేను ఆర్డర్ చేయమండమే నా తప్పు, వెళ్ళి వర్క్ చేసుకో అని అంటుంది. ఇంతలో మిస్టర్ హాంగ్ ఏమో, యున్చాన్ కాఫీ బీన్స్ రోస్ట్ చేద్దాంరా అని అనడంతో హీరోయిన్ వెళ్తుంది. ఇక్కడ హీరో ఏమో వాళ్ళు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటారు. మిగతా పార్టీస్ ఏమీ వీటిని అమ్మడం లేదు, ఎందుకంటే దీన్ని లోపలికి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది, ఇంకా రిటర్న్ చేసినా మీరు దానికి పే చేయాలి, ఎందుకంటే రిటర్న్ తీసుకెళ్ళడం కొంచెం కష్టం అని అంటారు. దాంతో హీరో వాళ్ళ గ్రాండ్ మాకి కాల్ చేస్తారు. వాళ్ళ గ్రాండ్ మా ఏమో, నువ్వు నాకన్నా చాలా బిజీగా ఉండాలి కానీ నువ్వు నాకు కాల్ చేసావు అని అంటుంది. దానికి హీరో, ఏమీ లేదు, మాట్లాడదామని కాల్ చేశాను, ప్రిపరేషన్ అంతా అయిపోయింది, మీరు సండే ఓపెనింగ్ సెరమోనీకి వస్తున్నారు కదా అని అంటాడు. దానికి వాళ్ళ గ్రాండ్ మా, అవును, నువ్వు 20 bags కాఫీ బీన్స్ కొన్నావంట కదా, వాటిని ఏం చేద్దాం అనుకుంటున్నావు, వాటిని ఏమైనా వేపి బీన్స్ బిస్కెట్ చేస్తున్నావా అని అంటారు. దానికి హీరో, న్యూస్ చాలా ఫాస్ట్గానే స్ప్రెడ్ అయ్యింది, నువ్వు వాటిని తీసుకోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి ఆవిడ, నేనే కాఫీ కంపెనీని రన్ చేస్తున్నాను, నేనెందుకు వాటిని తీసుకుంటాను, నీకు మనీ కావాలంటే అడుగు, కాకపోతే 20% ఇంట్రెస్ట్ కట్టాలి అని అంటారు. దాంతో హీరో సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో క్యాఫేకి వెళ్ళి, మీరందరూ ఏం చేస్తున్నారు అని అంటాడు. జిన్హారిమ్ ఏమో, ఈ ప్యాకెట్స్ నేనే డిజైన్ చేశాను అని అంటాడు. మిస్టర్ హాంగ్, మీరెందుకు బీన్స్ని రోస్ట్ చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆయన, బీన్స్ని బాగా రోస్ట్ చేస్తే ఒరిజినల్ ప్రైస్ కన్నా 10 times ఎక్కువకి సెల్ చేసుకోవచ్చు అని అంటాడు. దానికి హీరో, ఇవేమైనా 1-2 bags అనుకున్నారా, 20 bags. మిస్టర్ హాంగ్ ఏమో, నాకున్న ఎబిలిటీతో చెప్తున్నాను, మనమేమీ ఫెయిల్ అవ్వము అని అంటాడు. హీరోయిన్ ఏమో, నేను వాటిని డెలివరీ చేస్తాను అని అంటాడు. మిస్టర్ హాంగ్ కి కాల్ వస్తుంది. అది 100% ఆర్బిక్కే, మీరు తెలియకుండా అలా మాట్లాడుతున్నారు ఏంటి, శాంపుల్ కావాలా, నేను ప్రొడ్యూస్ చేసిన దానికి శాంపుల్ కావాలంటే మీ ఉద్దేశం ఏంటి, మీకు అవసరం లేకపోతే మానేయండి, ఏంటి వీళ్ళందరూ శాంపుల్స్ గురించి మాట్లాడుతున్నారు అని అంటాడు. ఏమో, స్మాల్ బ్యాగ్స్లో 1 kg బీన్స్ వేసి వాటిని నీ స్కూటర్లో లోడ్ చేసుకో, నాకు ఆర్డర్ రాగానే నేను నీకు కాల్ చేస్తాను, వాటిని అక్కడ డెలివరీ ఇవ్వి, ఓకేనా అని అంటాడు. హీరోయిన్ ఏం మాట్లాడకపోవడంతో, ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు అని అంటాడు. దానికి హీరోయిన్, సరే అని అంటుంది. జిన్హారిమ్, నువ్వు 100 grams బ్యాగ్స్ నియర్గా ఉన్న షాప్స్కి ఇచ్చి ప్రమోట్ చెయ్యి, వాంగ్ నువ్వు 1 kg బ్యాగ్స్ని నా కార్లో లోడ్ చెయ్యి అని చెప్పి హీరో ఎవరికో కాల్ చేసి, మీరు నాకు ఫేవర్ చేయగలరా, నా షాప్కి హెల్ప్ అవుతుంది, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాల యొక్క డెలివరీ లిస్ట్ నాకు పంపగలరా అని అడుగుతాడు. మిస్టర్ హాంగ్ ఏమో, వీడి ఈ పరిస్థితిని త్వరగానే చక్కబెట్టాడే అని అంటారు. ఇక నెక్స్ట్ సీన్లో క్వాంగ్ మిన్యో హీరోయిన్ అందరికీ డెలివరీలు ఇస్తూ ఉంటారు. జిన్హారిమ్ ఏమో శాంపుల్ ప్యాకెట్స్ డెలివరీ చేస్తూ ఉంటాడు. మిస్టర్ హాంగ్ ఏమో ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో కూడా అందరికీ డెలివరీ చేస్తూ ఉంటాడు. సీన్లో హీరో ఏమో క్యాఫేకి వచ్చి, నీ డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయిందా, నీ హార్డ్ వర్క్కి థ్యాంక్స్ అని అంటాడు. యోజు ఏమో, నీ కాఫీ బీన్స్ ఎక్కడి వరకు వచ్చాయి అని అంటుంది. హీరో ఏమో, 14 bags సెల్ చేశాను అని అంటాడు. దాంతో యోజు, నువ్వు ఈరోజు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నావు అని అంటుంది. హీరో ఏమో, యున్చాన్ అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు మళ్ళీ గనక ఇలాంటి మిస్టేక్ చేస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అర్థమైందా అని అంటాడు. కానీ హీరోయిన్ ఏమి రియాక్ట్ అవ్వకపోవడంతో, ఏంటి యాటిట్యూడ్, నీ వల్ల అందరూ ఎంత కష్టపడ్డారో తెలుసా, నీ మిస్టేక్కి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవా, నీతో వర్క్ చేసే వాళ్ళని నువ్వు ఇలాగా ట్రీట్ చేస్తావు, కనీసం నువ్వు సారీ కూడా చెప్పడం లేదు అని అంటాడు. జిన్హారిమ్ ఏమో హీరో దగ్గరికి వచ్చి, వాంగ్ రిలాక్స్ అని అంటాడు. హీరో మాత్రం, మాకు నువ్వేమీ అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోం, ఏంటి నువ్వేమీ ఆన్సర్ చేయడం లేదు అని అంటాడు. దాంతో హీరోయిన్ లెగ్సి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, హే అని అంటాడు. ఇంతలో వాంగ్ మిన్యో ఏమో, బాస్ ఆ కాఫీ బీన్స్ ఆర్డర్ ఇచ్చింది నేను, నాకు నిజంగా గుర్తులేదు యున్చాన్ 20 అని చెప్పిందో 2 అని చెప్పిందో,
కానీ నేను 20 కిలోస్ అనుకున్నాను, సారీ అని అంటాడు. ఇక్కడ హీరోయిన్ ఏమో బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి యోజు వచ్చి నేను నీ పక్కన కూర్చోవచ్చా అని అడుగుతుంది. నేను కూడా ఇదివరకు నీకులాగే ఉండేదాన్ని. హై స్కూల్లో ఉన్నప్పుడు మా ఆఫ్టర్నూన్ బ్రేక్లో మా వాల్ బయట చాలామంది హ్యాండ్సమ్ అబ్బాయిలు ఉండేవారు. దాంతో మా క్లాస్లో ఉన్న అమ్మాయిలందరూ విండోలోంచి వాళ్ళని చూస్తూ ఉప్పా అని అరుస్తూ ఉండేవారు. నాకు కూడా వెళ్ళి చూడాలనిపించేది, కానీ నేను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేదాన్ని. దాంతో నేను హోంవర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు జియాంగ్ వో అని అరవడం వినిపించింది. ఆయన మా పీటీ సార్. ఆయన సింగిల్, ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. దాంతో నేను మా ఫ్రెండ్ గిల్లి ఎక్కడున్నారు అని అడిగాను. ఎవరో నా షోల్డర్ మీద హ్యాండ్ వేస్తే నేను వాళ్ళ హ్యాండ్ తోసేసాను. ఇంకా వెనకాల నుంచి ఎవరైనా చౌ గిల్లడంతో వెనక్కి తిరిగి చూశాను. ఇంతకీ అది మా ఫిజిక్స్ సార్. నీకు అంత ఇష్టమా ఆయన అంటేని, నువ్వు ఈ ఏజ్కి ఇలా ఉన్నావా అని అన్నారు. ఇంతకీ ఆయన మా ఫిజిక్స్ సార్. నాకు పీటీ సార్ కన్నా ఇష్టం ఆయన అంటేని. హీరోయిన్ ఏమో నవ్వి నువ్వు చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయి ఉంటావు కదా అని అంటుంది. దానికి యోజు అవును అని అంటుంది. ఇంతలో యోజుకి కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్తుంది. అక్కడికేమో జిన్హారిం వచ్చి నీ కళ్ళేంటి అలా ఉన్నాయి, అయినా నువ్వు ప్రిటీగా ఉన్నావు అని అంటాడు. హీరోయిన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు ఎగ్జాక్ట్గా నా స్టైలే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటాడు. కానీ హీరో ఏమో హీరోయిన్ని పట్టుకుని నీది కూడా తప్పుంది. హాంగ్ నిన్ను చేయమన్నప్పుడు నువ్వెందుకు మిన్కి చెప్పావు? నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వే చెయ్యాలి. ఇందులో మిన్ది ఎంత తప్పుందో నీది హాంగ్ది కూడా అంతే తప్పుంది. తప్పుగా అన్నానా అని అంటాడు. దానికి హీరోయిన్ ఇందులో నీది కూడా తప్పుంది, కానీ నువ్వు ఒప్పుకుంటున్నావా అని అంటుంది. దానికి హీరో నువ్వెందుకు ఎప్పుడు అమ్మాయిలాగా మాట్లాడతావు అని చెప్పి హీరోయిన్ని పట్టుకుంటాడు. హీరోయిన్ ఏమో నన్ను వదులు అంటున్నా వినకుండా మిన్ రా వచ్చి చెప్పు, నేను ఇప్పటి నుంచి చాలా బాగా వర్క్ చేస్తానని అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో మీకు మాత్రం ఫన్గా ఉంది, నాకు మాత్రం తగులుతున్నాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్లో హీరోయిన్ సియాంగ్కి కాల్ చేస్తుంది, కానీ సియాంగ్ ఫోన్ బిజీ వస్తుంది. సియాంగ్ ఏమో డాగ్ని వాకింగ్ చేయిస్తూ యోజుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో హీరోయిన్ సియాంగ్ని పరిగెత్తుకుంటూ వచ్చి సుల్జా అని అంటుంది. దాంతో యోజు నీ పక్కన ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. దానికి సియాంగ్ టెర్రీ ఫ్రెండ్లే, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. హీరోయిన్ ఏమో నేను మీకు కాల్ చేశాను అని అంటుంది. దానికి సియాంగ్ నేను ఫోన్లో ఉన్నాను, నేను చూడలేదు, ఇంతకీ ఏమైంది అని అంటాడు. దానికి హీరోయిన్ నా మూడ్ బాగాలేదు, ఇంకా నేను సుల్జాని మిస్ అయ్యాను అని అంటుంది. దానికి సియాంగ్ సుల్జాన్ ఒక్కదాన్ని మిస్ అయ్యావా అని అంటాడు. వాళ్ళిద్దరూ కూర్చుని బీర్ తాగుతూ ఉంటారు. ఇంకా సియాంగ్ అడుగుతాడు ఈరోజు నువ్వెందుకు బ్యాడ్ మూడ్లో ఉన్నావని. దానికి హీరోయిన్ చెప్తుంది ఒక అతను ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అనుకున్నాడు. అతడేమో మేనేజర్, తనేమో ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ స్టార్టింగ్ నుంచి చాలా రెస్పాన్సిబుల్గా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తుంది. కానీ ఈరోజు ఆ మేనేజర్ ఆ ఎంప్లాయీని ఇంక నువ్వు నాకు అవసరం లేదు అని అన్నాడు అని అంటుంది. దానికి సియాంగ్ మనం కొంచెం సింపుల్గా చెప్పుకుందామా, మిస్టర్ ఎక్స్ మిస్ వై. ఎక్స్ ఏమో మేనేజర్, వై ఏమో ఎంప్లాయీ. ఇంతకీ వై ఎక్స్ని ఇష్టపడుతుందా అని అడుగుతాడు. దానికి హీరోయిన్ అలా ఏమీ లేదు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంప్లాయ్ అండ్ మేనేజర్. వై ఎక్స్ లవ్లో ఏమీ లేరు గానీ అని అంటుంది. దానికి సియాంగ్ గానీ అని అంటాడు. దానికి హీరోయిన్ గానీ అంతే, దానికి ఏమీ స్పెషల్ మీనింగ్ ఏమీ లేదు అని అంటుంది. దానికి సియాంగ్ నవ్వుతాడు. హీరోయిన్ కూడా నవ్వుకుంటుంది. వాళ్ళిద్దరూ డ్రింక్ చేసిన తర్వాత హీరోయిన్ అంటుంది నువ్వు నన్నేమీ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళగలను అని. సియాంగ్ మాత్రం నువ్వు పైకి ఒకటి మాట్లాడతావు కానీ నీ లోపల నీ మనసు వేరేది కోరుకుంటుంది అని అంటాడు. హీరోయిన్ ఏమో ఇదే మా ఇల్లు, ఇప్పటి వరకు నన్నెవరూ ఇలా డ్రాప్ చేయలేదు అని అంటుంది. సియాంగ్ ఏమో నువ్వెప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు, సరే అయితే బాయ్ అని చెప్పి కొంచెం దూరం వెళ్ళి వాళ్ళ డాగ్తో తనెందుకో నీకు నచ్చుతుంది కదా అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వచ్చేసరికి అక్కడ ఒక సమ్మె అతను ఉంటాడు. తనేమో మీకు ఇంకా హెల్పర్స్ కావాలా అని అడుగుతాడు. దానికి హీరో నువ్వు ఎవరి కింద వర్క్ చేయనన్నావు, మరి ఇప్పుడు ఏమైంది అని అంటాడు. తనేమో నా షాప్ని తీసేశారు అని అనడంతో అయితే నువ్వు మాతో వర్క్ చేస్తావా, అయితే వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకో అని అంటాడు. హీరోయిన్ ఏమో నాకు మీ వఫల్స్ అంటే చాలా ఇష్టం, మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. జిన్హారిం ఏమో నా పేరు జిన్హారిం, నువ్వు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని అంటాడు. దానికి తను 25 అని అనడంతో మన ఇద్దరం సేమ్ ఏజ్ కాబట్టి మన ఇద్దరు ఫ్రెండ్స్లా ఉండొచ్చు. మిన్
మీ బిగ్ బ్రదర్ని పరిచయం చేసుకో అని అంటాడు. ఇంతలో మిన్ వచ్చి అక్కడికి, నువ్వేంటి చూడ్డానికి ఇలా ఉన్నావు, నువ్వు అసలు అబ్బాయివా అమ్మాయివా అని అంటాడు. హీరోయిన్ ఏమో, నువ్వు అలా మాట్లాడకు, మరి నిన్ను చూస్తే నువ్వు గొరిల్లావో మనిషివో అర్థం అవ్వదు అని అంటుంది. దాంతో నొహ్సున్, ఈ ఫెలోస్తో నేను వర్క్ చేయాలా అని అంటాడు. దాంతో వాంగ్ మిన్, ఏమన్నా నువ్వు మమ్మల్ని తిట్టుకుంటున్నావు కదూ, నువ్వు అసలు కొరియన్వా జపనీస్వా అని అంటాడు. దానికి తను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇంతలో అక్కడికి హీరోయిన్ వచ్చి వాంగ్ మిన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మిస్టర్ హాంగ్ ఏమో తను ఎవరు అని అడుగుతాడు. దానికి హీరో, తన సైడ్ మెనూ ఇన్ఛార్జ్ అని అనడంతో, కాఫీ షాప్లో సైడ్ మెనూ ఎందుకు, తన్ని తీసే అని అంటాడు. దానికి హీరో, ఇక్కడ నేను బాస్ని దా అని చెప్పి తన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ క్యాఫే వాళ్ళందరూ లంచ్కి వెళ్తారు. వాంగ్ మిన్ ఏమో బాగా తాగి ఒక్కొక్కరిని కిస్ చేస్తూ ఉంటాడు. జిన్హారిమ్ని కిస్ చేస్తాడు, హీరోని కిస్ చేస్తాడు, మిస్టర్ హాంగ్ని కిస్ చేస్తాడు. కానీ హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్ని లిప్ టు లిప్ కిస్ చేస్తాడు. దాంతో హీరోయిన్ వాంగ్ మిన్ని బాగా కొడుతుంది. మిస్టర్ హాంగ్ ఏమో పచ్చిమిరపకాయలు తీసి వాంగ్ మిన్ యొక్క నోస్లో పెడతాడు. జిన్హారిమ్ ఏమో, నువ్వు అలా ఎలా చేసావు వాంగ్ మిన్, యున్చాన్ నావాడు అని అంటాడు. ఇంతలో హీరో ఏమో, తను నీవాడు ఎలా అవుతాడు, తను నావాడు అని అంటాడు. నేమో ఇది చాలా కారంగా ఉంది, మండుతుంది అని అనడంతో వాళ్ళు వాటర్ ఇస్తారు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో ఏమో, నీకు నచ్చిందా, మిన్ నీ లిప్స్ని కిస్ చేశాడు కదా, నీకు నచ్చిందా, నీ మొహం చాలా ఎర్రగా ఉంది, నువ్వు ఆనందంతో వెలిగిపోయినట్టు ఉన్నావు అని అంటాడు. దానికి హీరోయిన్, తను ఓకే నీతో కంపేర్ చేస్తే తను నా టైప్ కాదు, నాకు నీలాంటి వాళ్ళు నచ్చుతారు, నీకు ఆ విషయం తెలుసు అనుకుంటా అని అంటుంది. దానికి హీరో, ఏం మాట్లాడుతున్నావు, మనం ఫ్రెండ్స్ అని అంటాడు. దానికి హీరోయిన్, నువ్వు అంత గ్రేట్ ఏమీ కాదులే, ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ జోక్ చేయడం అని అంటుంది. హీరో ఏమో, ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇంకా నేను న్యూయార్క్ ఎప్పుడు వెళ్తాను అని అంటాడు. దానికి హీరోయిన్, ఎందుకు, ఎప్పుడు వెళ్ళి అక్కడ ఏం చేస్తావు అని అడుగుతుంది. దానికి హీరో, నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు అని అంటాడు. హీరోయిన్ ఏమో, అసలు నువ్వు ఎలా మాట్లాడతావంటే మన ఇద్దరం అసలు క్లోజే కాదన్నట్లు అని అంటుంది. దానికి హీరో, మన ఇద్దరం క్లోజ్గా ఎప్పుడు ఉన్నాం, మనం క్లోజ్నెస్ గురించి మాట్లాడుకోవడానికి అని అంటాడు. హీరోయిన్ ఏమో, నువ్వు నిజంగానే న్యూయార్క్ వెళ్ళిపోతున్నావా అని అడుగుతుంది. దానికి హీరో ఏంటి అనడంతో, ఏం లేదు అని చెప్పి కార్ దిగి, నేను నీకు విషయం చెప్పనా అని అంటుంది. దానికి హీరో ఏంటి అని అంటాడు. ఏం లేదులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో అందరూ క్యాఫేని డెకరేట్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. ఇక డెకరేట్ చేయడం అయిపోయిన తర్వాత అందరూ అసెంబుల్ అయ్యి, ఈరోజు మన ఓపెనింగ్ డే కాబట్టి మనం చాలా కష్టపడాలి అని అనుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్లో అందరూ వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయడంలో బిజీగా ఉంటారు. ఇంతలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ మామ్ ఇంకా వాళ్ళ చెల్లి వస్తారు. ఇంకా మిస్టర్ కు కూడా వస్తారు. హీరోయిన్ వాళ్ళ మామ్ ఏమో హీరోయిన్ని డియర్ సన్ అని పిలుస్తారు. దాంతో హీరోయిన్ ఆవిడ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు వచ్చావు అని అంటుంది. దానికి ఆవిడ, నువ్వు నా మీద ఏమీ అరవకు, నేను ఇక్కడికి కావాలని రాలేదు, నన్ను తీసుకొచ్చారు అని అంటుంది. మిన్నేమో హీరోయిన్ వాళ్ళ చెల్లిని చూస్తాడు. దాంతో యున్సే, నువ్వేంటి ఇక్కడ, నేనే ఈ డ్రాయింగ్ డ్రా చేశాను, ఇది నువ్వే అని అంటాడు. దాంతో యున్సే, నా మొహం ఇంత పెద్దదిగా ఉంటుందా అని అంటూ నోసుని చూసి అక్కడి నుంచి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మామ్ ఏమో, ఈ ప్లేస్ చాలా బాగుంది అని అంటూ మిస్టర్ హాంగ్ని చూసి, మీరు ఇక్కడ ఉన్నారా అని అక్కడ కూర్చుంటారు. ఇంతలో అక్కడికి కు వచ్చి, మనం ఇంకా వెళ్దాం, లేట్ అయ్యి కొలిది బయట వేడి పెరుగుతూ ఉంటుంది, దానివల్ల మీ స్కిన్ పాడైపోతుందేమో అని నాకు భయం అని అంటారు. ఇంకా మనం చాలా ఎప్పటికో కానీ బయటకు రాము కాబట్టి మనం వాకింగ్కి వెళ్దామా అని అడుగుతారు. మిస్టర్ హాంగ్ ఏమో, మరి అలా వాకింగ్కి వెళ్తే ఆవిడ స్కిన్ పాడవదా, ఆవిడని ఇబ్బంది పెట్టకు అని అంటారు. ఇంతలో అక్కడికి హీరోయిన్ వచ్చి, మామ్ ఇంకా నువ్వు వెళ్ళు అని అంటుంది. వాళ్ళ మామ్ ఏమో, నీ పని నువ్వు చూసుకొని నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని అంటారు. మీరు ఈరోజు చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు, మీ యూనిఫామ్ వల్ల అనుకుంటా అని అంటారు. దాంతో మనం ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్దామా అని చెప్పి ఆవిడ్ని సెకండ్ ఫ్లోర్కి తీసుకుని వెళ్తారు. హీరోయిన్ ఏమో, సెకండ్ ఫ్లోర్కి అవ్వద్దు అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి హ్యాంక్ యూ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది అని అనడంతో హీరోయిన్ వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆవిడ హ్యాంక్ యూ వాళ్ళ మామ్మ చూడ్డానికి
చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు, రిచ్ వైఫ్ లాగా అని అంటుంది. మిస్టర్ హాంగ్ ఏమో ఆవిడ డాంగిన్ ఫుడ్స్కి సంబంధించిన ఆవిడ. ఉన్న వాళ్ళనే కదా చేసుకుంటారు, ఆవిడకి సఫర్ అవ్వడం అంటేనే తెలిసి ఉండదు అని అంటాడు. హీరోయిన్ ఏమో మన బాస్ డాంగిన్ ఫుడ్స్ వాళ్ళ సన్నా అని అంటుంది. మిస్టర్ హాంగ్ ఏమో నేను ఈ పని చేయనని చెప్పేశాను, కానీ ఆవిడ నేను ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి వాళ్ళ గ్రాండ్ సన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా ఓల్డెన్ డేస్ విధంగా చెప్పాలంటే నేను ఒక క్రౌన్ ప్రిన్స్ యొక్క ట్యూటర్ని అని అంటారు. ఇంకా నేను వెళ్ళి హాయ్ చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. హీరోయిన్ ఏమో సియాంగ్ని చూస్తుంది, సియాంగ్ని పిలుస్తుంది. సియాంగ్ ఏమో నువ్వేంటి ఇక్కడ అని అంటాడు. హీరోయిన్ నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నానని చెప్పి కిందకి వెళ్ళేటప్పటికి సియాంగ్ గ్రాండ్ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది యోజు డ్రా చేసింది గ్రాండ్ మా, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం సియాంగ్కి సైగల్ చేస్తూ ఉంటుంది, కానీ సియాంగ్కి ఏమీ అర్థమవదు. దాంతో హీరోయిన్ బయటకు వెళ్ళి సియాంగ్కి కాల్ చేస్తుంది. సియాంగ్కి డైరెక్షన్ చెప్పడంతో సియాంగ్ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ ఏమో నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. సియాంగ్ కూడా నువ్వేంటి ఇక్కడ అని అంటాడు. హీరోయిన్ ఏమో మా బాస్ ముందు నన్ను మెన్షన్ చేయకు, మా బాస్కి నువ్వు ఎలా తెలుసు అని అంటుంది. దానికి సియాంగ్ మేము రిలేటివ్స్, మేమిద్దరం కజిన్స్ అని అంటాడు. దాంతో హీరోయిన్ నేను ఇక్కడ జాబ్ చేయడం కోసం ఒక అబద్ధం చెప్పాను అని అంటుంది. దానికి సియాంగ్ ఏం అబద్ధం చెప్పావు, నీ ఏజా అని అంటాడు. హీరోయిన్ ఏమో కాదు, నేను అబ్బాయినని అబద్ధం చెప్పాను, ఇప్పుడు కనుక నేను అమ్మాయినని తెలిస్తే నన్ను జాబ్లోంచి తీసేస్తారు, కాబట్టి నేను అమ్మాయినని చెప్పకు ప్లీజ్ అని అంటుంది. సియాంగ్ ఏమో నువ్వేం మాట్లాడుతున్నావు, హ్యాంక్యూల్ నిన్న అబ్బాయి అనుకున్నాడా, లేదా తెలిసినా తెలియనట్టు నాటకం ఆడుతున్నాడా అని అంటాడు. హీరోయిన్ ఏమో లేదు, తను స్టార్టింగ్ నుంచే నన్ను అబ్బాయి అనుకున్నాడు, నాకు తలనొప్పి వస్తుంది, నేను ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను అని అంటుంది. సియాంగ్ ఏమో అంటే మిస్టర్ ఎక్స్ హ్యాంక్యూల్ మిస్ వై నువ్వే కదా అని చెప్పి నవ్వుతాడు. హీరోయిన్ ఏమో నువ్వు అంత గట్టిగా నవ్వుతున్నావు, నాకు మాత్రం ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది అని అంటుంది. సియాంగ్ ఏమో నాకు అర్థమైంది, కానీ ఈ డ్రెస్ నీకు చాలా బాగా ఫిట్ అయింది అని అంటాడు. హీరోయిన్ ఏమో ఈ విషయాన్ని నువ్వు సీక్రెట్గా ఉంచుతావు కదా, ప్రామిస్ ఈ విషయం ఎవరికీ చెప్పకు, నేను వెళ్ళి వర్క్ చేసుకోవాలి బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో మిన్ ఏమో కాఫీ బీన్స్ విషయంలో నేను అలా చేసినా నన్ను క్షమించినందుకు థ్యాంక్స్, రేపు కలుద్దాం బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో బైక్ స్టార్ట్ చేస్తుంటే బైక్ స్టార్ట్ అవ్వదు. దాంతో హీరో దాన్ని తీసుకుని వెళ్తాను అని అంటాడు. కానీ హీరోయిన్ ఏం పర్లేదు నేను వెళ్తాను అని అంటుంది. కానీ హీరో మాత్రం నేను డ్రాప్ చేస్తానన్నానా, వచ్చి కారెక్కు అని అంటాడు. ఇంతలో హీరోకి కాల్ రావడంతో హా యోజు ఇప్పుడేనా, సరే వస్తున్నాను అని అంటాడు. హీరోయిన్ ఏమో కార్ ఎక్కబోతుంటే సారీ నాకు అర్జెంట్ పని వచ్చింది నేను వెళ్ళాలి అని అంటాడు. హీరోయిన్ ఏమో నన్ను మధ్యదారిలో డ్రాప్ చేయి అని అంటుంది. హీరో మాత్రం సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో ఏమో యోజు దగ్గరికి వెళ్ళి నీ గిఫ్ట్కి థ్యాంక్స్, ఇంకా గుడ్ న్యూస్ కూడా, వచ్చిన వాళ్ళందరూ నీ మ్యూరల్ని పొగుడుతూనే ఉన్నారు అని అంటాడు. యోజు ఏమో సారీ నేను చాలా బిజీగా ఉన్నాను అందుకనే రాలేకపోయాను, కానీ నీ బర్త్డేకి మాత్రం నీ ముందే విష్ చేస్తున్నాను అని అంటుంది. హీరో ఏమో నా బర్త్డేకి ఇంకా 1 వీక్ ఉంది అని అంటాడు. యోజు ఏమో ఈ రోజు నుంచే నువ్వు హ్యాపీగా ఉండాలని అడ్వాన్స్గా విష్ చేస్తున్నాను, వెళ్ళే ముందు కాఫీ తాగుతావా అని అంటుంది. హీరో ఏమో నేను చాలా అలసిపోయాను, నేను ఒకవేళ పొరపాటున నీ హ్యాండ్ పట్టుకుంటే అని అంటాడు. దానికి యోజు నువ్వు చాలా తుంటరి, ఇంకా ఆపు అని అంటుంది. హీరో ఏమో నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంచెం దూరంలో కార్ ఆపి యోజు ఇచ్చిన గిఫ్ట్ని చూసి నవ్వుకుని యోజు మెసేజ్ చేస్తాడు. ఇక యోజు హీరోని చూస్తుంది. దాంతో హీరో ఎవరు చూడడం లేదు అని చూసి డ్యాన్స్ స్టెప్స్ వేస్తాడు. యోజు అది చూసి నవ్వుకుంటుంది. ఇంకా హీరో కూడా నవ్వుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో మిస్టర్ హాంగ్ ఏమో కస్టమర్లు ఎవరు రాకపోవడంతో టెంట్లో కూర్చుని తింటూ పడుకుండిపోతారు. నో సుమ్ ఏమో బుక్ చదువుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కూడా కూర్చుని నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జిన్హారిం వచ్చి చాన్ అని అంటాడు. హీరోయిన్ ఏమో వెల్కమ్ అని అనడంతో ఇదేమైనా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకున్నావా, నాకు చాలా బోర్ కొడుతుంది, మనం ఏమైనా ఆడుకుందాం అని అంటాడు. హీరోయిన్ ఏమో ఇదేమైనా అమ్యూజ్మెంట్ పార్క్ అనుకున్నావా, ఏంటి ఎవరు రావడం లేదు, ఫ్రీ అంటేనేమో అందరూ వచ్చేసారు, ఇప్పుడు ఎవరు రావడం లేదు అని అంటుంది. ఇంతలో అక్కడికి వాంగ్ మిన్ వచ్చి నువ్వు ఇప్పటికీ యున్సేతో ఉంటున్నావు కదా అని అంటాడు. హీరోయిన్ ఏమో నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది. నువ్వు డైరెక్ట్గా నాతో తలబడు అని అంటాడు. దాంతో హీరోయిన్ నాకు ఇప్పటికీ చాలా బోర్ కొడుతుంది, మళ్ళీ ఇదొకటా అని అంటుంది.
బయటికి రా అని అనడంతో హీరోయిన్ బయటికి వెళ్తుంది. వాంగ్ మిన్ ఏమో ఎవరు పెద్ద గొయ్యి తవ్వితే వాళ్ళే విన్నర్స్ అని అంటాడు. హీరోయిన్ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి, నేను స్టార్ట్ చేస్తున్నా అని అంటుంది. దాంతో వాంగ్ మిన్ తవ్వుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళి కూర్చుని వాంగ్ మిన్ని చూస్తూ ఉంటుంది. నోసున్ ఏమో అసలా తిను మనిషేనా అని అంటాడు. వాంగ్ మిన్ ఏమో అయిపోయింది అని చెప్పి చూసేసరికి వాళ్ళు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. నువ్వు వచ్చి డింక్ చేయి అని అంటాడు. దాంతో హీరోయిన్ వచ్చి అక్కడున్న మట్టినంతా వాంగ్ మిన్ మీద వేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో వాంగ్ మిన్ ఏమో బకెట్ నిండా వాటర్ వేసి ఇదంతా ఫినిష్ చేయాలి అని అంటాడు. వాంగ్ మిన్ ఏమో అది ఎత్తుకుని తాగుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమో వాంగ్ మిన్ తాగడం చూసి నవ్వుకుంటుంది. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాంగ్ మిన్ ఏమో చూసేటప్పటికి అక్కడ ఎవరు ఉండకపోతుంటో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి వాంగ్ మిన్ కూడా పరిగెడతాడు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో ఏమో మిస్టర్ హాంగ్ దగ్గరికి వచ్చి లోపల ఎవరూ లేరు, అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. దానికి మిస్టర్ హాంగ్ ఏమో వాళ్ళందరూ బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్ళారు అని అనడంతో హీరో అక్కడికి వెళ్తాడు. ఇంకా వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇస్తారు. కస్టమర్స్ ఎవరూ లేకపోతే మీరు వచ్చి గేమ్ ఆడుకోవచ్చా, కనీసం ఒక్కరు కూడా లేకుండా స్టోర్స్ని అలా ఎంటీగా ఎలా వదిలేశారు, ఈరోజు నేను మీకు మీ లెవెల్ని బట్టి మీకు యాటిట్యూడ్ లెసన్ నేర్పిస్తాను. మీకు ఫుట్బాల్ ఆడడం అంటే ఇష్టం అనుకుంటే అయితే మీరు నాతో ఆడండి. వాంగ్ మిన్, యున్చాన్ మీరిద్దరూ ఒక టీం, నేనొక టీమ్. 1 అవర్ రెస్ట్ లేకుండా ఆడాలి. మధ్యలో గనక డ్రాప్ అయితే మీరు చచ్చారే. ఏదో ఒకసారి నేను నీ మీద అరిచానని చాలాసార్లు నువ్వు నీ యాటిట్యూడ్ నా మీద చూపించావు. యూజ్లెస్ ఫెలో. కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు. దాంతో హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళడంతో వాంగ్ మిన్ కూడా పరిగెత్తుకుని వెళ్తారు. జిన్హారిమ్ ఏమో అంటే 1 అవర్ మనం ఇలాగే ఈ పొజిషన్లోనే ఉండాలా అని అంటాడు. ఇంకా వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. కొంతసేపటికి వాంగ్ మిన్ ఇంకా నేను ఆడలేను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కానీ హీరోయిన్స్ మాత్రం గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక 1 అవర్ అయిపోయేసరికి హీరో అంటాడు, యున్చాన్ నువ్వు కూల్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నువ్వు అసలు గివ్ అప్ ఇవ్వలేదు అని అంటాడు. హీరోయిన్ ఏమో ఇది నీకు ఇప్పుడు తెలిసిందా అని అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో వీళ్ళందరూ కాఫీ ప్రిన్స్ అని వాళ్ళ క్యాఫే గురించి కోరుకుని ఫౌంటైన్లో కాయిన్స్ వేసి ఆ ఫౌంటైన్లోకి దిగుతారు. ఇక వాళ్ళందరూ ఆ ఫౌంటైన్లో ఆడుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు వాటర్ వేసుకుంటూ. హీరో ఏమో నా ఇన్కమ్ని ట్రిపుల్ చెయ్యి అని చెప్పి కోరుకుని వాళ్ళతో పాటు వాటర్లో దిగుతాడు. హీరోయిన్ ఏమో వాళ్ళెవరూ చూడలేదు కదా, అసలు నేనేమనుకుంటున్నాను వాళ్ళతో పాటు కలిసి వాటర్లో దిగాను అని అనుకుంటుంది. ఇంతలో హీరోయిన్కి హీరో వాయిస్ వినపడడంతో కబోర్డ్లో దూరుతుంది. ఇంతలో అక్కడికి అందరూ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాంగ్ మిన్ది మాత్రం కబోర్డ్ డోర్ ఓపెన్ అవ్వదు. దాంతో వాంగ్ మిన్ అనుకుంటాడు, ఏంటి కబోర్డ్కి వాళ్ళ ఓనర్ అంటే ఇష్టం లేదా ఏంటి అని. హీరోయిన్ ఏమో లోపల ఉండి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాంగ్ మిన్ డోర్ ఓపెన్ చేద్దామని ట్రై చేసేటప్పటికి హీరోయిన్నే ఆ డోర్ గెంటి బయటికి వచ్చేస్తుంది. వాంగ్ మిన్ ఏమో లోపల ఉన్న చిప్స్ అవన్నీ తినేసి ఉండడం చూసి తిను లోపలికి దూరిన చిప్స్ అన్నీ తినేసింది అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో మిస్టర్ హాంగ్ ఏమో మనం మనీ అంతా రినోవేషన్ మీద పెట్టేశాం, ఇది ఇలాగే కంటిన్యూ అయితే మనం ఇంకా 3 monthsలో మనం ఇన్వెస్ట్ చేసిన మనీని ఎలా ట్రిపుల్ చేయగలం అని అంటాడు. హీరోయిన్ ఏమో మనీని ట్రిపుల్ చేయాలా అంటే ఎందుకు అని అడుగుతుంది. దానికి మిస్టర్ హాంగ్ మనం గనక ట్రిపుల్ చేస్తే హ్యాంగ్యూల్ అమెరికా వెళ్ళగలడు, లేదంటే తను వాళ్ళ బిజినెస్ చూసుకుంటాడు, కానీ నాకు ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని అంటాడు. హీరోయిన్ మాత్రం నిజంగానే బాస్ అమెరికా వెళ్తున్నాడా అని అంటుంది. దానికి మిస్టర్ హాంగ్ అవసరం లేని వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారేంటి అని అంటాడు. ఇంతలో జిన్హారిమ్ ఏమో బాస్ చాలానే కష్టపడుతున్నారు, అందుకనే మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు, కానీ ఏం చేయగలం అని అంటాడు. హీరో వస్తాడు. దాంతో మిస్టర్ హాంగ్ నేను నీకు చెప్పాను 70s 80s వాళ్ళని టార్గెట్ చేయమని, కాఫీ ఎల్డర్స్ది కాదని, కానీ నువ్వు నా మాట వినలేదు, నీకు నచ్చినట్టే చేశాము. ఇప్పుడు చూడు ఎవ్వరూ రాలేదు, ఒక కస్టమర్ కూడా రాలేదు, దాంతో నేను పడుకున్నాను, కానీ నువ్వు అది చూడలేకపోయావు. నువ్వేమో బయటికి వెళ్ళి వీళ్ళతో పాటు ఆడుకున్నావు, నేనేమో ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నువ్వు కనీసం నాకు ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయావు అని అంటాడు. దాంతో వాంగ్ మిన్ ఏమో బాస్ అలా వెళ్ళిపోవడానికి కారణం తను తడిచిపోయాడు కాబట్టి తను ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కాదు అని అంటాడు. దానికి మిస్టర్ హాంగ్ ఏమో నాకు తెలుసు తినంతా కావాలనే చేస్తున్నాడని అని అంటాడు. ఇంకా ఆ బీన్స్ ప్రాబ్లం కూడా నా వల్లే సాల్వ్ అయింది అని అంటాడు. దాంతో హీరో 20% మీ వల్ల సాల్వ్ అయింది అని అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ అలా దెబ్బలాడుకుంటుంటే
జిన్హారేమేమో ఈరోజు నీ బర్త్డే అన్నావు కదా, నువ్వు ఎర్లీగా వెళ్ళాలి, ఇంకెక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. హీరో ఏమో మీరు వర్క్కి లేట్గా వస్తారు, ఇంకా మీ ఇన్పేషెంట్ స్కిల్స్ ఒకటి, మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే అసలు మీరు బిజినెస్ని ఎలా రన్ చేయగలరు అని అంటాడు. దాంతో మిస్టర్ హాంగ్ ఏమో ఏమన్నావు అని అంటుంటే హీరో మర్చిపోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాంగ్ మిన్ ఏమో మనం ఫ్యామిలీ ఇంకా వదిలేయండి అని అంటాడు. హీరో వాళ్ళ డాడ్ ఎలా ఉంది, సక్సెస్ఫుల్లేనా అని అంటారు. దానికి హీరో సక్సెస్ఫుల్లీ అని అనడంతో అందుకనే నువ్వు ఎనర్జెటిక్గా కనిపిస్తున్నావు అని అంటారు. హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో మీ కాఫీ షాప్ గురించి న్యూస్ ఫాస్ట్గానే స్ప్రెడ్ అయింది అని అంటుంది. దానికి హీరో వాళ్ళ మామ్ ఏం న్యూస్, గుడ్ న్యూసా అని అంటారు. దానికి ఆవిడ అవును, బోర్డ్లో ఉన్న ఈగలన్నీ వాళ్ళ కాఫీ షాప్లోనే ఉన్నాయంట అని అంటారు. దానికి సియాంగ్ ఏమో అది కొత్తగా స్టార్ట్ అయింది కదా, కొంచెం టైం పడుతుంది అని అంటారు. హీరో వాళ్ళ మామ్ కూడా అవును కొంచెం టైం పడుతుంది అని అనడంతో గ్రాండ్ మా ఏమో అయితే ఇప్పటి నుంచి కాఫీ షాప్ యొక్క సేల్స్ అంతా మీ డాడీకి రిపోర్ట్ చేయి అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరో సియాంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సియాంగ్ ఏమో హీరోయిన్ గురించి అడుగుతాడు. దాంతో హీరో నీకు వాడు తెలుసా, నీకు ఎలా తెలుసు అని అంటాడు. దానికి సియాంగ్ తనే మాకు మిల్క్ ప్యాకెట్స్ వేసేవాడు, మరి నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి హీరో అది చాలా పెద్ద స్టోరీలే, నా గురించి రూమర్స్ వచ్చాయి గుర్తుందా మ్యాచ్ మేకింగ్ అప్పుడు, అది అతడి వల్లే అని అంటాడు. దాంతో సియాంగ్ అతడేనా అని అంటాడు. వాడు చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా బోరింగే కాదు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో క్యాఫేకి వెళ్తాడు. తను వెళ్ళేటప్పటికి హీరోయిన్ అక్కడ ఉంటుంది. దాంతో హీరో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు. దాంతో హీరోయిన్ తనకి కాఫీ ఎలా చేయాలో నేర్పిస్తుంది. షోల్డర్ మీద వెయిట్ ఉంచకుండా వెయ్యి అని అంటుంది. హీరో ఏమో నేను కూడా నీకులాగే వేస్తున్నాను కదా అని అంటాడు. హీరోయిన్ ఏమో కాదు, నువ్వు దగ్గరగా చూస్తే నీకు తెలుస్తుంది, వాటర్ చాలా ఫోర్స్గా వెళ్తుంది అని అంటుంది. హీరో ఏమో నేను బాగా చేశాను కదా అని అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చెయ్యి అని అంటుంది. హీరో ఏమో టేస్ట్ చూడు అని అనడంతో హీరోయిన్ కాఫీ తీసుకుని బాగుంది, బ్రూ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని అంటుంది. హీరో ఏమో ఇంకా వెళ్ళు నాకు పని ఉంది అని అంటాడు. దాంతో హీరోయిన్ ఏం పని ఉంది, నేను నీకేమైనా హెల్ప్ చేయగలనా అంటుంది. హీరో ఏమో నువ్వేం చేయలేవులే, ఇంకా నువ్వు వెళ్ళు అని అంటాడు. హీరోయిన్ ఏమో బయట నుంచి బాస్ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి సాంగ్ పాడుతుంది. దాంతో హీరో నవ్వుకుంటాడు. హీరోయిన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఆఫీస్కి వచ్చేసరికి హీరో పడుకుని ఉంటాడు. దాంతో హీరోయిన్ తను తెచ్చిన గిఫ్ట్ని టేబుల్ మీద పెట్టి హీరోని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో లేకపోవడంతో హీరో ఫేస్ మీద గాలి ఊతూ ఉంటుంది. దాంతో హీరో లెగుస్తాడు. బాయ్ బాయ్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.